వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఎవరినైనా సరే తన అవసరానికి వాడేస్తాడని, అవసరం తీరాక కూరలో కరివేపాకలా తీసి పారేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే జగన్ నైజం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు తాజాగా బొత్స సత్యనారాయణ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. బొత్స పట్ల జగన్ వైఖరిని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇలా చేస్తే, ఇలాగే వ్యవహరించుకుంటూ పోతే పార్టీలో ఎవరు మాత్రం ఉంటారంటూ నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాని శాసించే స్థాయికి ఎదిగాడు ఆయన. అలాగే వైఎస్ రాజశేఖరతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ సంబంధాలతోటే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత బొత్స సత్యనారాయణని పిసిసి అధ్యక్షుని కూడా చేశాడు ఆయన. వోక్స్ వ్యాగన్ కేసులో భారీ కుంభకోణం జరిగినా సరే బొత్స సత్యనారాయణ మీద చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అటు జగన్ రెడ్డి కూడా బొత్స సత్యనారాయణకి చాలా గౌరవం ఇచ్చాడు. అందుకు ప్రధాన కారణం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు గర్జన పేరుతో ముద్రగడ పద్మనాభరెడ్డి తునిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకి బొత్స సత్యనారాయణ తన వంతు సాయం అందించాడు. తన ప్రాంతానికి, తన నియోజకవర్గానికి తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి న్యాయం చేయకపోయినా, పనులు చేయకపోయినా ప్రజలను రెచ్చగొట్టడంలో దిట్ట బొత్స సత్యనారాయణ. ఆ ప్రజలను రెచ్చగొట్టే నాయకుడు కాబట్టి జగన్ రెడ్డికి అంత ఇష్టడయ్యాడు. అందుకే 5 ఏళ్లు మంత్రిగా కొనసాగించాడు. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి భుజానెక్కించుకున్నాడు. తుని కాపు గర్జన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని నమ్ముతాడు జగన్ రెడ్డి. అందుకే బొత్స సత్యనారాయణని తండ్రి సమానుడు అంటూ పొగిడాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి మాటలకి బొత్స కూడా కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బొత్స సత్యనారాయణ చికిత్స పొందుతున్నాడు. ఆయన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం కనీసం బొత్స సత్యనారాయణ పేరు కూడా ఎత్తడం లేదు. పక్కనున్న వాళ్ళని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకపు కూడా చేయడం లేదు. యలహంక తాడేపల్లి మధ్యలో షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పెళ్లిళ్లకి, వేడుకలకి, చావులకు హాజరవుతున్నాడు తప్ప హైదరాబాద్ వెళ్లి బొత్స సత్యనారాయణని పలకరించి ఎలా ఉన్నారు అని మాత్రం అనడం లేదు. పలకరించిన పాపాన పోలేదు. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని పలకరించకపోవడం మీద పార్టీ నేతలే గురుగా ఉన్నారు. మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ తీరు మీద జగన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నాడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నమాట. ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టేలా బొత్స వ్యవహరించడం లేదని జగన్ రెడ్డి కోపం అంట. అదే సమయంలో సభ బయట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోనూ, మంత్రి నారా లోకేష్ తోనూ నవ్వుతూ మాట్లాడటం, కరచాలను ఇచ్చుకుంటూ సరదాగా మాట్లాడటం జగన్ రెడ్డికి కోపం తెప్పిస్తోందట. ఇదే జగన్ రెడ్డి ఆగ్రహానికి కారణం అంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ రెడ్డి భక్తులు. అందుకే అనారోగ్య కారణాలతో ఆ సాగుతో బొత్సని మండలి ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పించాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బొత్సని జగన్ రెడ్డి శాంతం పక్కన పెట్టేసినట్టే అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. అందుకే అనేది జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం కూరలో కరివేపాకు లాగా వాడుకుని అవసరం తీరాక పక్కన పడేయటంలో ఎలాంటి మొహోటం కూడా చూపించడు. ఎంతటి నాయకుడైనా సరే తన దోపిడీకి, తన దారుణాలకి, తాను చేసిన మోసాలకి అడ్డుపడకుండా, ప్రశ్నించకుండా ఎదుటివారి మీద దుమ్మెత్తి పోస్తేనే అలాంటి నాయకుడైతేనే జగన్ రెడ్డి దగ్గర నిలబడతాడు తప్ప ఇంగిత జ్ఞానం ఉండి మానవత్వ విలువలు తెలిసి సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు జగన్ రెడ్డి దగ్గర నిలబడలేరు, ఉండలేరు, ఉండనివ్వడు కూడా. బొత్స మీద కోపం రావడానికి కారణం తాను, తన బాబాయ్, తన బంధువు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ విషయంలో చేసిన దారుణాలు, మోసాలు, కల్తీ, దోపిడీ విధానాన్ని కూటమి ప్రభుత్వం బయట పెడుతూ కేసులు ఉరితాళ్లా మెడచుట్టుకుంటా ఉంటే బొత్స తన మాటల గారడితో మండలిలో వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నాడని, తన పార్టీ పరువుని మరింత దిగజారుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినా జగన్ రెడ్డి, నువ్వు దారుణాలు చేసి, పాపాలు చేసి, మోసాలు చేసి దేవదేవుడితో కూడా ఆడుకుని ఆ దేవదేవుడికే వెన్నుపోటు పొడిస్తే ఇంగిత జ్ఞానం ఉన్న బొత్స సత్యనారాయణ ఎందుకు, ఎలా నిన్ను ఆదుకుంటాడు అనుకుంటున్నావు? ఆ దేవదేవుడిని నమ్మే ఎవరైనా సరే, ఆయన మీద భక్తి ఉన్నవాడు ఎవడైనా సరే, నువ్వు చేసిన పాపాలని సమర్థించే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్ళందరికీ బాగా తెలుసు జగన్ రెడ్డి. నువ్వంటే అన్ని మతస్థుడు కాబట్టి, నువ్వు నియమించిన చైర్మన్లు కూడా అన్ని మతస్థులు కాబట్టి మీరు అడ్డగోలుగా టీటీడీని దోచుకున్నారు. సరే, మీకు ఆ దేవదేవుడు ఏ శిక్ష వేస్తాడు అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు సిట్టు విచారణలో పూర్తిగా మీ పాపాలని బహిర్గతం అయిన తర్వాత ఇంకా మీరు బొంకుదామనుకుంటే మిమ్మల్ని విశ్వసించేవాడు ఎవడలేడు, నమ్మేవాడు ఎవడలేడు. బొత్స లాంటి నాయకుడిని కూడా మీరు కోల్పోతే నీ పార్టీ పరిస్థితి ఏంటో నువ్వు 4 గదుల మధ్యలో కూర్చుని ఆలోచించు. వెలిగొండ ప్రాజెక్ట్ కి 1996 మార్చి 5న శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2026 సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్ట్
ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో కొంతమంది ముఖ్యమంత్రులు తమ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం డబ్బును లూటీ చేయటానికి మాత్రమే ఆ వెలుగొండను వాడుకున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ గాని, ఆ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి చేకూరే రైతులకు గాని, ప్రజలకు గాని చేసింది శూన్యం. మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రాజెక్టు పూర్తి కాకుండానే ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసి రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టి జాతికి అంకితం చేశాడు. ఇంకా సుమారుగా 3,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే జాతికి అంకితం చేశాడంటే ఎంత దుర్మార్గుడో, ఎంత దుర్మార్గపు పాలన జరిగిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ని మా నాయన తెచ్చిండు, నేను పూర్తి చేస్తా, జాతికి అంకితం చేశా అన్నాడు. నాయన తెచ్చింది లేదు, కొడుకు పూర్తి చేసింది లేదు. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ పరిశ్రమ తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఆ పేరు కొట్టేసే ప్రయత్నంలో క్రెడిట్ చోర్ చేయటం జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి మొదటి నుంచి అలవాటే. వెలిగొండలో కూడా ఆ క్రెడిట్ చోర్ చేసే ప్రయత్నం చేశాడు. పైగా నేను మా నాయన పుడింగ్ లో మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అన్నింటినీ క్రెడిట్ చోర్ చేస్తున్నారని చెప్పి ప్రచారం చేశాడు. పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా, బులుగు మీడియా ఉంది కదా, పేటీఎం గాడు ఉన్నారు కదా అని ఏది పడితే అది సిగ్గు శరం లేకుండా ప్రచారం చేసుకుంటే ముందుకు వచ్చేస్తాడు జగన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలు విఘ్నులు కాబట్టి, వారు తెలుసుకున్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇంకెన్ని సోది కబుర్లు చెప్పేవాళ్ళు అయ్యా కొడుకులు. శంకుస్థాపన చేసి 30 ఏళ్ళు అవుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్వేగంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 1996 మార్చి 5 ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది అంటూ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజును గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేటికి 30 ఏళ్లు అయిన సందర్భంలో వెలిగొండ ప్రాజెక్టును గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన తాగు సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగు వేసిన రోజు అది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,38,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నుండి 43.5 టీఎంసీ నీటిని వినియోగించుకోవాలనే ఆలోచనతో 30 ఏళ్ల క్రితం ఇదే రోజున 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా నేను వెలిగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేశాను. అనేక కారణాలతో తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశాం. ప్రాజెక్టు కోసం నాడు 14,014 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం అంటూ ప్రజలను మోసం చేసి నవ్వుల పాలైంది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 140 కోట్ల రూపాయలతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేశాం. 585 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణంపై ఖర్చు చేశాం. హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. 456 కోట్ల రూపాయలతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటర్నింగ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జులై నాటికి తొలి ఫేజ్ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తాం. 2027-28 నాటికి ఫేజ్ 2 నిర్మాణం పూర్తి చేస్తాం. ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి కరువు ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రైతన్నుల జీవితాలు మారుస్తాం. హార్టికల్చర్ సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసి నీళ్లిచ్చేది నేనే అని ప్రకటించారు చంద్రబాబు.